ఖమ్మం నగరాన్ని వరద ముంచెత్తింది. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడడంలో ప్రభుత్వం విఫలమైంది. సర్కారు వైఫల్యంపై బాధితులు రోడ్డెక్కారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేశారు. నిన్న ఉదయం నుంచి నీళ్లలో ఉన్నా పట్టించుకోరా అని బాధితులు ప్రశ్నించారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోలేని ముగ్గురు మంత్రులు తమకు ఎందుకని నిలదీశారు. మంత్రులు రాజీనామా చేయాలని ఖమ్మం వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఇండ్లు అన్నీ మునిగిపోతే సాయం చేసేందుకు ఒక్కరు రాలేదని బాధితులు వాపోయారు. వరద సమయంలో అధికారులకు ఫోన్ చేసినా ఒక్కరూ స్పందించలేదన్నారు. కనీసం తాగేందుకు కూడా నీళ్లు లేవన్నారు. భోజనం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్లా ధర్నా చేస్తున్నటువంటి ప్రజల మీద పోలీసులు జులుం చేస్తున్నారు. పోలీసులు దాడి చేసి ఆందోళన చేస్తున్న వరద బాధితులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. మంత్రి పొంగులేటి వస్తున్నారన్న సమాచారంతో అత్యుత్సాహం ప్రదర్శించారు. సహాయం కోసం నిరసన తెలుపుతున్న బాధితులపై ప్రతాపం చూపించారు. తమను ఆదుకోవాలని కోరుతుంటే పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారని బాధితులు వాపోయారు. అటు ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి పొంగులేటికి నిరసన సెగ తగిలింది. ఏకంగా మంత్రిని ఘోరావు చేశారు వరద బాధితులు. వానలు వరదలు బీభత్సం సృష్టిస్తుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదని బాధితులు మండిపడుతున్నారు. అంతా నీళ్ళు వచ్చినాయి, అందరు మునిగిపోయి సహాయం చేసేవాళ్ళు ఒకళ్ళు రాలేనా. ఒక ఎంపీ వచ్చిండు కానీ ఫోటో దిగి వెళ్ళిపోయిండు. ఏంది అక్కడ ఏం పోయింది, ఏం జరిగింది తెలియవాళ్ళు లేరు. అసలు ఒక్కడు పట్టించుకునేవారు రాలే. మన న్యాయం చేయాలా, మినిస్టర్ రావాలా, న్యాయం చేయాలి. మాకు ఎంపీడీఓ గారికి ఫోన్ చేశాం భోజనాలు రాలేదని. ఒక్క ఐదుగురికి చేశాం. ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, స్పెషల్ ఆఫీసర్ పోలేపల్లి కార్యదర్శి గారికి అందరికి ఫోన్లు చేసినాం. ఒక్కరు కూడా స్పందించలేదు సార్. భోజనాలు లేవు, నీళ్లు లేవు, పొద్దున్న నుంచి నీళ్లు లేవు. పోలీసులు వచ్చి మా మీద జులుం చేస్తున్నారు సార్. నైట్ నుంచి ఒక్కరు రాలే, మొత్తం నిండిపోయింది. జనాలందరూ పైన ఉన్నారు. ఒక్క ఫుడ్ ప్యాకెట్ లేదు, ఏమీ లేదు. ఒక బోట్లు కనీసం అనౌన్స్మెంట్ చేసినప్పుడు బోట్లు కూడా అరేంజ్ చేసుకోవద్దా? గవర్నమెంట్ ఒక్కొక్క గల్లీ తిరిగింది. అలాంటి గవర్నమెంట్ ఈ రోజున ఒక్కళ్ళు కనిపించలే. మా ఇంటి ఎదురుగా 6 months ప్రెగ్నెన్సీ అమ్మాయి ఉంది. వాళ్ళ అక్కకి చిన్న పిల్ల 6 నెలల చిన్న పిల్ల, పాలు లేవు, ఏం లేవు, ఏడుస్తా ఉన్నారు. ఫోన్లు చేసాం, సేఫ్టీ వాళ్ళకి ఫోన్లు చేసినా ఎవ్వరూ రాలేదన్న. ఎవరు హైదరాబాద్ నుంచి ఫోన్లు చేపించా, ఒక్కళ్ళు కూడా అనౌన్స్ చేసుకోవట్లేదు. ఒక్కళ్ళు కూడా బోర్డు పంపిలే, ఏమీ చేయలేదన్న. మంచి లేవు, పిల్లతల్లులు, ముసలోళ్ళు, ముట్టోళ్ళు అన్నాలు తెస్తారంటే మీకు అన్నాలు తేవాలని అంటారు. ఎక్కడ తేవాలా మరి? ఓట్లకే తూరుకొస్తారా చెప్పండి? మా పరిస్థితి ఎట్లా? ఆ పైన కూలి సావాలా చెప్పు? నీళ్ళ కూడా ఉరుకుతుంది. ఇక్కడ మేము గొడవ చేస్తున్నాం అనేది మీకు అర్థం అవుతుందిలే కానీ అన్న, ఒక్కసారి మా ఏరియా వచ్చి చూడండి. కరెంటు తీగలు పడిపోయి నీళ్ళల్లో ఉన్నాం. హెల్ప్ కోసం 100కి ఎన్నిసార్లు డైల్ చేస్తే ఒక్క పోలీస్ అని కానీ మినిస్టర్ గాని మాకు కనీసం మా మొహం చూసిన వాళ్ళు కూడా లేరన్న. ఇప్పుడు వచ్చి మేము ధర్నా చేసి న్యాయం కావాలంటే అన్న అని పిలిస్తే మీ ఇంట్లో ఉంటా అన్నారు. అంతా కాదు, ఏమి కాదు, చచ్చిపోతున్నాం అన్నా కానీ పట్టించుకోలేదన్న. చచ్చిపోతున్నాం అన్న. మా ఏరియా వచ్చి చూడండి అన్న, వచ్చి ఒక్కసారి మా ఏరియా వచ్చి చూడండి. నాశనం అయిపోయాం, మొత్తం నాశనం అయిపోయాం. చిన్న రిక్వెస్ట్ అన్న, ఒక చిన్న రిక్వెస్ట్ మీడియా వాళ్ళకి చిన్న రిక్వెస్ట్. ఇక్కడ ఏరియా తీసేది మా ఇల్లు తీయండి అన్న, పోయి మా ఇల్లు తీయండి, పోయి మీరన్నా మా బాధ దయచేసి చూడండి. మా ఏరియా రండి. మా ఏరియా మొత్తం మునిగిపోయి కరెంటు తీగలు పడిపోయి ఒక్క సామాన్ లేక మాకు గ్యాస్ బండలు పోయినాయి, టీవీ పోయింది, 2 తులాల బంగారం పోయింది. మాకు ఆ సమయం బతకటానికి వస్తే మాకెంత ఇబ్బంది ఉండవో. ఈ పథకాలు ఇవన్నీ దండగా. అసలు కేసీఆర్ వచ్చాము, గొర్రెల పథకాలు, దళిత బంధు, ఆ బంధు, ఈ బంధు, రైతు బంధు, ఇవన్నీ న్యాయం కోసం పోలీసులు కొట్టిరు. న్యాయం వద్దా? మాకు న్యాయం జరగాలి.
కోసం న్యాయం నువ్వు అడిగితే ఇలా పెట్టి చొక్కా పడుకొని చొక్కా చిప్పు కొట్టారు. నువ్వు కనుక లేకపోతే మర్యాద కూడా బెదిరిస్తున్నారు. మేము ఏ తప్పు చేశామని వరద బాధితులకు అన్యాయం జరుగుతుందని మేము రోడ్డుపైకి ఎక్కి మా బాధలు మేము ప్రభుత్వానికి తెలియజేస్తుంటే లాఠీ చార్జీలతో దాడి చేసి మమ్మల్ని చాలా ఇబ్బందులు పాల్గొనేస్తున్నారు. 2000 కుటుంబాలు ఉంటాయి. 2000 కుటుంబాలు ఉన్నాయి. 2000 కుటుంబాలు లెఫ్ట్ రైట్ ఇటు చూసుకోండి. మళ్ళీ బొక్కలు కట్టగలిపి 5,000 కుటుంబాలు పైగా ఉంటాయి. అందరూ కూడా అయిపోయింది. పాలేరు కాన్సెన్సీ కిందకి వస్తుంది 5,000 కుటుంబాలు కాదండి, ముందేరు లెఫ్ట్ రైట్ ఉన్న వాళ్ళే 5,000 కుటుంబాలు ఉంటాయి. 5,000 కుటుంబాలు కూడా నిరాశ్రయాలు అయిపోయారు. అందరూ పడిపోయి ఉన్నారు కింద మొత్తం. మేమెవరం రాము. మాకు అక్కడ మా వాళ్ళు ఉన్నారు. ఆడ చూసిన తర్వాత మనకి సీఎం వచ్చిండు, పొంగులేటి శ్రీనివాస్ గారు వచ్చిండు, మనకు న్యాయం చేసిండంటే మా వాళ్ళు వస్తారు. లేకపోతే మా వాళ్ళు ఎవరు ఇక్కడి నుంచి రారు. మొత్తం పాములు ఒక 4-5 పాములు ఉన్నాయి. లోన పోవాలంటే భయం అవుతుంది. మొత్తం బురద మడుగులు పాములు, మొత్తం టీవీలు, ఫ్రిడ్జ్లు, ఏసీలు, సర్టిఫికేట్లు, ఇంటర్ 10th సర్టిఫికేట్లు కూడా మొత్తం కొట్టుకొని పోయినాయి. కొన్ని తడిసినాయి, కొన్ని కొట్టుకొని పోయినాయి, కొన్ని ఆగినాయి. అల్లకు పోవాలంటే భయం అవుతుంది. ఫస్ట్ ఏమండి, ఇప్పుడు రోడ్డు ఉందా? ఇల్లు కంటే రోడ్డే బాగుందని నిలబడ్డాం. ఇల్లు కంటే రోడ్డు బాగుందని నిలబడ్డాం. అంటే దాని అర్థం ఏంటంటే ఇంట్లో ఏ లేదు, పిల్లలకు కానీ ఏం లేదు, జ్వరాలు, రోగాలు. మీరు ఈ న్యూస్ ని బయట తీసుకోండి, ఇల్లు చూపిస్తే కానీ మీకు తెలుస్తుంది దాని ప్రభావం ఏంది, ఎలా ఉన్నది, ఏ పరిస్థితి ఎలా ఉన్నది. 2 నైట్లు 2 పగులను బట్టి నిద్రలేదు.